తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడేపు సంతోష్ కుమార్ గారు. సో వారితో మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సంతోష్ గారు. నమస్తే మేడం. ప్రాజెక్ట్ కూడా రోజు రోజుకి జనంలో బాగా వెళ్తున్నట్టే కనిపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటండి, ఎక్కడ ఉంది ప్రాజెక్ట్? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు ఆక్సిరిడ్జ్ అండి. ప్రాజెక్ట్ గజం భూమి మనం 1000 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. సో మనకు 605 గజాలు అంటే సుమారు 5 గుంటలు లేదా 12 సెంట్ల భూమి కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే. 5 గుంటలు అంటే 605 గజాలకి మనం 7,20,000 రూపాయలు కోట్ చేస్తున్నాము. ప్రజెంట్ ఆఫర్ ప్రైస్లో ఈ మంత్ బుక్ చేసుకున్న వాళ్ళకి మనం కేవలం గజం భూమి 1000 రూపాయలతో 6 లక్షల రూపాయలకే ఇస్తున్నాం. సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, పిల్లలు పెద్ద అయ్యేటప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా దీంట్లో మనం ప్లాంటేషన్ వేస్తున్నాము. కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధము, మలబార్, అగర్వుడ్ లాంటి ప్లాంటేషన్ వేస్తున్నాము. సో దీన్ని మనం మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క కట్ చేసేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని వచ్చిన రిటర్న్స్ 50% రిటర్న్స్ ఇస్తాం కస్టమర్కి. ఇంట్రెస్టింగ్. సో ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, ప్లాంటేషన్ రిటర్న్ 50% వస్తుంది, అండ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చే రైతు బంధు కానీ రైతు బీమా కానీ వర్తిస్తుంది. సో ఈ విధంగా ఆ బెనిఫిట్స్తో పాటు వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ రిసార్ట్. సో సరిగమ అనే ఒక రిసార్ట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఆ రిసార్ట్ మనం దాంట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. అలాగే జనరల్ గా మనం ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ తీసుకున్నామంటే దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎంత వరకు ఉంటుంది, ఫ్యూచర్ లో మనకి ఎంత వరకు దీని వల్ల రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. సో సరౌండింగ్ డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఎంత వరకు మనకి బెనిఫిట్ ఉందంటారు అక్కడ? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ మోర్ దెన్ ఒక 200 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఇమీడియట్గా ఎప్పుడైనా మనం ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండొచ్చు, లేదా ఇల్లు కట్టుకొని ఉండే విధంగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ప్లేస్ నుంచి నారాయణఖేడ్ టౌన్ మ్యాక్స్ ఒక 10 minutes జర్నీలో కనబడుతుంటుంది అనమాట. మంచి హిల్ స్టేషన్ పైన ఉంటుంది, కానీ చూస్తే నారాయణఖేడ్ టౌన్ అంతా కనిపిస్తుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ సైట్ నుంచి అరౌండ్ 15-20 minutes జర్నీలో బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. మరొక వైపు 15-20 minutes జర్నీలో జరాసంగం, నాల్కల్, జహీరాబాద్ 3 మండలాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా ఉంది. సుమారు 36,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షల పై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండియాలో కొత్తగా స్మార్ట్ ఇండస్ట్రీ జోన్స్ ప్రపోజ్ చేస్తే అందులో ఒకటి తెలంగాణ జహీరాబాద్కి వచ్చింది. సుమారు అదనంగా మరొక 15,000 కోట్ల రూపాయలు స్మార్ట్ ఇండస్ట్రీ సిటీ క్యాడర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా మనకి లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడండి ప్రాజెక్ట్ ఇది? సో ఇది మనకు హైదరాబాద్ నుంచి ముంబై హైవే పైన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మీకు నాందేడ్ హైవే వస్తుంది. ఆ నాందేడ్ హైవే పైన లెఫ్ట్ సైడ్ మనకు నారాయణఖేడ్ వస్తుంది అనమాట. జోగుపేట, అల్లాదుర్గం నుంచి మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే జోగుపేట దాటినాక మీకు అల్లాదుర్గం లేదా నిజాంపేట లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు బీదర్ కొత్త హైవే శాంక్షన్ అయింది, NH 161B అనమాట. సో ఈ హైవే మీద మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ నుంచి ఒక 5 minutes జర్నీలో మనకు ఈ పెద్ద ప్రాజెక్ట్ ఉంది మన ఆక్సిరిడ్జ్ అని. సో ఒకవైపు టౌను, ఇంకోవైపు ఇండస్ట్రీ క్యారిడారు, ఎయిర్పోర్టు, RRR కనెక్ట్ అయ్యేటువంటి నాందేడ్ హైవేకి అతి దగ్గరలో కొత్తగా ప్రపోజ్ అయినటువంటి బీదర్ హైవేకి దగ్గరలో ఉండడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.